తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిల్లకూరు రెవెన్యూ అధికారుల్లో కొంతమంది ప్రజల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి అధికారుల ప్రవర్తనను మార్చుకోవాలని, లేని పక్షంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. 58 ఇచ్చారు, పరిష్కారం అయినది 58, అలాగే పెండింగ్ లో ఉన్నది 0. అట్లాగే ఏ పంచాయతీ రాజ్కి ఈరోజు వచ్చిన అర్జీలు 5, పరిష్కారం అయినది 5, పెండింగ్ లో కూడా ఏమి లేవని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అయితే AERWS చిలకూరు వారికి అర్జీలు 2, పరిష్కారం 2 అర్జీలు కూడా పరిష్కారం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ చిలకూరు వారికి వచ్చిన అర్జీలు 5, పరిష్కారం అయ్యేవి 4, పెండింగ్ లో ఉంటుందని చెప్పి ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే APM DRDA చిలకూరుకు వచ్చిన అర్జీలు 2, పరిష్కారం అయినవి 1, పెండింగ్ లో ఉన్నది 1 అని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు. అయితే మన వాస్తవ పరిస్థితికి పొలం ఈ చిలకూరు మండలంలో ఉన్న వాస్తవ పరిస్థితి మాట్లాడుతున్నాం. ఎందువల్లంటే ఈ మధ్య వరుసగా ఈ చిలకూరు మండలంలో పేపర్లో కథనాలు వస్తున్నాయి. అంటే ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసేసారు, దీనికి తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉంది అని గందరగోళంగా మాట్లాడి వస్తున్నాయి. నేను చెప్పేది ఒకటే, పత్రికా మిత్రులు కూడా, ఈ వేదిక మీద తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వీళ్ళలో ఎవరున్నా సరే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారా? ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం, పత్రికల్లో తెలియజేస్తున్నా, ప్రజలు తెలియజేస్తున్నా. మా వేదిక మీద పార్టీ నాయకులు ఎవరన్నా సరే, బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, ఎక్కడన్నా ఒక్క సెంట్ అయినా మా వాళ్ళు ఆక్యుపై చేశారా? అది అవసరం, ఊరికే పేపర్లో రాయడం కాదు. దాని పరిష్కార మార్గాలు చెప్పాలా, ఎవిడెన్స్ చూపించాలా? ఎవిడెన్స్ చూపించకుండా ఇక్కడ నాకు ఎమ్మెల్యేకి 11 ఎకరాలు అంట, పత్రికా మిత్రులారా, 11 ఎకరాలు అంటమ్మా, అవి కూడా ఎంఆర్ఓ వెనకాలంట. ఎందుకంటే ఇది అన్యాయం పరిస్థితి. ఎంఆర్ఓ గారు వచ్చారు, దానిపైన వెరిఫై చేయండి. ఎందుకంటే సునీల్ కుమార్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసే పరిస్థితి నాకు లేదు, అంత అవసరం కూడా నాకు లేదు. దేవుడు ఇచ్చేది ముందు బ్రహ్మాండం ఉంటుంది తప్ప పేదవాళ్ళు ఓరుకుంటే పరిస్థితి మీ ఎమ్మెల్యేకి రాదు కూడా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయాల నుంచి బయటపోతుంది తప్ప పేదవాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టేది వాళ్ళ ఇష్టం. అంటే 11 ఎకరాల ఎమ్మెల్యే పేరు మీద ఉంది, ఎమ్మెల్యే అంశాలు ఎవరు ఎమ్మెల్యే అంశాలు పెట్టండి, బయట పెట్టండి. పలానా అంశాడు పలానా పేరు మీద ఈ ఎకరాలను బయట పెట్టండి, దమ్ముంటే బయట పెట్టండి. అది లేకుండా వచ్చేప్పటికి అక్కడ బోధనం, అది ఎప్పుడు కాదు, ఎప్పుడు ఇష్యూ బోధనం ఇష్యూ, దాన్ని పెడతా లేదా మా టైంలో జరిగినట్టు నిరూపించండి. నేను ఎవరు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా విఆర్ఓలు ఉన్నారు ఇక్కడ, విఆర్ఓలోకి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, మీ పద్ధతులు మార్చుకోండి. మీ పద్ధతులు బాగలేవు. గతం సంగతి నాకు తెలీదు, ఇప్పుడు మంచి ఎంఆర్ఓ వచ్చాడు. ఏమాత్రం మీరు జనాల దగ్గర డబ్బులు కానీ పీడిస్తే మాత్రం అది బహిర్గతం అవుతుంది. బహిర్గతం అవ్వకుండా పోయి సమస్య లేదు. ఏంటంటే ఒక పేద వచ్చి సర్వే చేయమంటే మొన్న 11 లక్షలు అడిగారు అంటారు విలేజ్ సర్వే. ఇంకా పేరు చెప్పి నేను చెప్తా, నెక్స్ట్ దాంట్లో పేరు కూడా చెప్తాను వరుసగా. నేను మళ్ళీ చెప్తున్నా, వీఆర్ఓలకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే ఇక్కడ బదిలీ చేసుకు వెళ్ళిపోండి. అంతేగాని మీ ఇష్ట ప్రకారంగా పేదవాళ్ళని పీడించి డబ్బులు డిమాండ్ చేస్తే మాత్రం ఏదైతే కుదిరే కథ కాదని చెప్తున్నా. మీరు చేసే పనుల వల్ల మా గవర్నమెంట్ చెడ్డపేరు వస్తే మేము ఉపయోగించే పరిస్థితి లేదు. గతంలో మీరు అనవసరం ఎట్టున్నారు, నాకు అనవసరం. మేము వచ్చిన తర్వాత, కొత్త అమ్మారు వచ్చిన తర్వాత మీరు నీతిగా నిజాయితీగా పనిచేయండి, పేదవాళ్ళకి అందుబాటులో ఉండండి. అట్లా కాకుండా చేస్తే మీ ఇష్టం. అంతకన్నా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన వసంతోత్సవాలు ఘనంగా ముగిశాయి. వేదఘోషలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల మధ్య ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం వసంత మండపంలో ఆస్థానం జరిగింది. మధ్యాహ్నం స్నపన తిరుమంజనంలో పాలు, పెరుగు, తేనె, గంధంతో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రాల మధ్య జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తాయి.
सहस्राक्षसहस्रपाद विश्वभूत्वा अत्यतिष्ठन् उदामृतत्वस्येषानस्य महिमा अतो पादस्यामृतम् दिवि त्रिपादोऽहं व्यक्रामत् सविशाज्यम् ग्रीष्मयज्ञः शरद्धवन्दानाः अबध्वन्पुरम् तयज्ञम् बलिषि प्रोक्षन् पुरुषम् जातः साध्यार्षयश्च ये तस्मात् अनन्तराय सर्वस्तोमात्र उत्तममहर्भवति सर्वस्य తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పెద్దమ్మ శ్యామలాదేవి, సినీ దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత బన్నివాసు, సినీ నటుడు దర్శకుడు సముద్రకని వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. இப்போது ஆட்சி அமைக்க இருக்கும் என்னுடைய அன்பு சகோதரர் மாண்புமிகு தமிழக முதலமைச்சர் விஜய் அவர்களுக்கு என்னுடைய மனமார்ந்த வாழ்த்துக்கள். இந்த நாளுக்காக தான் காத்துட்டு இருந்தேன். ரொம்ப சந்தோஷமா இருக்கு. சகோதரா, இன்னும் நிறைய தடைகள் வரும். இது எல்லாத்தையும் நீங்க உடைக்கணும்னு நான் இறைவன்கிட்ட பிரார்த்தனை பண்ணிக்கிறேன். பெருசா ஜெயிப்போம். வெல்வோம். వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలోని కైలాసగిరిపై కళ్లు చెదిరే త్రిశూలం 3 కోట్లతో చేపట్టిన త్రిశూల్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీభరత్. 6 నెలలైనా మోందా తుఫాన్ పరిహారం ఇవ్వకుండా రైతులను కూటమి ప్రభుత్వం మోసగించింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముగిసిన వసంతోత్సవాలు. భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగిన ఆలయం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.